మహేష్ బాబు గారి జాతకం ఎలా ఉండబోతుంది అని అంటారు ఈ నూతన సంవత్సరంలో? మహేష్ బాబు గారి యొక్క జాతకం చూసినట్టయితే ఆయన జాతకంలో రుణ మృతయోగ జాతకం నడిచింది. అంటే ఒకే సంవత్సరంలో సోదరుణ్ణి, తండ్రిని, తల్లిని, పినతల్లిని అందరినీ పోగొట్టు. ఈ సంవత్సరం కూడా వారి వంశంలో మరొక విషాదకర పరిస్థితులు కనబడుతుంది. రెండోది, సోషల్ మీడియాలో మహేష్ బాబుపై కొంత వ్యతిరేకత ట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాన్స్ ఫ్యాన్స్ని కట్టడించిన అవసరం ఉంది. సోషల్ మీడియాకి మహేష్ బాబు గారు దూరంగా ఉండటం మంచిది. ఏదైనా సరే ఒక మంచి పాన్ ఇండియన్ మూవీలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆ సినిమాలోనే కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు మహేష్ బాబు గారు కొంత సర్క్యులేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. మహేష్ బాబు గారి జాతకం ఎలా ఉండబోతుంది అని అంటారు ఈ నూతన సంవత్సరంలో? మహేష్ బాబు గారి యొక్క జాతకం చూసినట్టయితే ఆయన జాతకంలో రుణ మృతయోగ జాతకం నడిచింది. అంటే ఒకే సంవత్సరంలో సోదరుణ్ణి, తండ్రిని, తల్లిని, పినతల్లిని అందరినీ పోగొట్టు. ఈ సంవత్సరం కూడా వారి వంశంలో మరొక విషాదకర పరిస్థితులు కనబడుతుంది. రెండోది, సోషల్ మీడియాలో మహేష్ బాబుపై కొంత వ్యతిరేకత ట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాన్స్ ఫ్యాన్స్ని కట్టడించిన అవసరం ఉంది. సోషల్ మీడియాకి మహేష్ బాబు గారు దూరంగా ఉండటం మంచిది. ఏదైనా సరే ఒక మంచి పాన్ ఇండియన్ మూవీలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆ సినిమాలోనే కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు మహేష్ బాబు గారు కొంత సర్క్యులేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే.